నిద్రలో వీర్యం బయటకు వచ్చేస్తుందా? ప్రశ్న చిహ్నం. ఆ తప్పు మాత్రం చేయకండి. వీర్యం అనేది పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడే ఒక శరీర ద్రవం. ఇది శుక్రకణాలు, ఇతర ద్రవాలను కలిగి ఉంటుంది. వీర్యంలో ఉండే శుక్రకణాలు స్త్రీ అండంతో ఫలదీకరణం చెందడానికి సహాయపడతాయి. వీర్యంలోని ద్రవాలు శుక్రకణాలకు పోషణను అందిస్తాయి మరియు వాటిని రక్షిస్తాయి. వీర్యం యోనిలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది, తద్వారా శుక్రకణాలు జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అయితే చాలామందికి వీర్యం నిద్రిస్తున్న సమయంలో బయటకు వచ్చేస్తుంటుంది. నిద్రలో వీర్యం బయటకు రావడం సహజమైన విషయానికి. ఇది చాలా మంది పురుషుల్లో జరిగే శారీరక ప్రక్రియ. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. శరీర ధర్మం. పురుషుల్లో వీర్యం నిరంతరం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది వృషణాలలో నిల్వ చేయబడుతుంది. నిల్వ చేయబడిన వీర్యం పరిమితికి మించినప్పుడు శరీరం దానిని విడుదల చేస్తుంది. ఇది నిద్రలో జరుగుతుంది. యుక్తవయస్సులో హార్మోన్లలో మార్పుల కారణంగా వీర్యం ఉత్పత్తి పెరుగుతుంది. ఈ సమయంలో నిద్రలో వీర్యం బయటకు రావడం ఎక్కువగా జరుగుతుంది. మానసిక కారణాలు. లైంగిక ఆలోచనలు లేదా కలలు కూడా నిద్రలో వీర్యం బయటకు రావడానికి కారణం కావచ్చు. కొన్నిసార్లు మూత్రంతో పాటు వీర్యం కూడా బయటపడిపోతుంది. నిద్రలో వీర్యం బయటకు రావడం అనేది సాధారణమైన శారీరక ప్రక్రియ. ఇది ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు. అయితే ఇది తరచుగా జరుగుతుంటే లేదా ఇతర సమస్యలతో కూడి ఉంటే వైద్యుడిని